తీసుకుందాం. సింపుల్ ఇఫ్ సింటాక్స్ ఏంటి అనేది ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ కండిషన్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమికోలన్ క్లోజ్. సో ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. In simple if statement, first we can verify the given condition. In simple if statement, first we can verify the given condition. If it is true, it execute the programming statements. Otherwise, compiler will be terminated the program. సో ఇక్కడ ముందేమైతే ఉంటుంది, మనం ఏదైతే కండిషన్ అప్లై చేస్తామో ఆ కండిషన్ ని చెక్ చేస్తాం. సో కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎటువంటి రిజల్ట్ అనేది రాదు మనకి. సో దీనికి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ ఫ్లో చార్ట్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా డ్రా చేయాలి అనేది. పెయింట్ తీసుకుంటున్నాను దీనికోసం. సో ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే ఉంటాయి మనకి, వాటిని ఏమంటామంటే ఫ్లో చార్ట్ డయాగ్రామ్, ఫ్లో డయాగ్రామ్స్ అంటాం. సో ఫస్ట్ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ స్టార్ట్ ఆర్ స్టాప్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అయితే మనం రీడ్ చేస్తాం. సో రీడ్ వాల్యూస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, వాల్యూస్ అయితే రీడ్ చేస్తాం. సో వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, సో వాల్యూస్ వచ్చిన తర్వాత మనం దేన్ని చెక్ చేయాలి అంటే కండిషన్ అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో వాల్యూ వచ్చిన తర్వాత మనం దేన్ని చెక్ చేయాలి, కండిషన్ అయితే మనం చెక్ చేయాలి. సో దానికోసం యూజ్ చేసే సింబల్ డైమండ్ సింబల్. సో వాల్యూస్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి. సో వాల్యూ రీడింగ్ అయిన తర్వాతనే మనం ఏం చేయాలి, టెస్ట్ కండిషన్, కండిషన్ ని మనం టెస్ట్ చేయాలి. సో కండిషన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ మనం తీసుకున్న కండిషన్ అనేది ట్రూ అయింది అనుకుందాము. సో ఇందాక మనం రాసిన సింటాక్స్ ప్రకారం కండిషన్ అనేది ట్రూ అయితే ఏం చేయాలి, మనం రాసిన సింటాక్స్ ప్రకారం కండిషన్ అనేది ట్రూ అయితే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ బాక్స్, స్టేట్మెంట్ బాక్స్. సో ఇక్కడ స్టేట్మెంట్ అయితే మనం చూపిస్తాము. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, వాల్యూస్ రీడ్ చేసుకొని, సో వాల్యూస్ రీడింగ్ అయిన తర్వాత కండిషన్ ని చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయితే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయితే, అంటే నీకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం కావాలి, ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇమీడియట్ ఎగ్జిట్ అయితే అయిపోవాలి. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం ఏం కావాలి, ఎగ్జిట్ అయిపోవాలి. సో ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసినాము, ప్రాసెస్ అనేది ఇక్కడ స్టాప్ చేసేసినాము. సో ఫస్ట్ వాల్యూ చెక్ చేసుకునే తర్వాతనే కండిషన్కి వస్తున్నాము. కండిషన్ ట్రూ అయితే ఇట్ సైడ్ వచ్చేసి స్టేట్మెంట్ ప్రింట్ ఇస్తాము. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏమన్నా ఉందా ఇక్కడ, సో కండిషన్ ఫాల్స్ అయితే లోపలికి వెళ్ళే ఛాయిస్ అనేది లేదు. అక్కడ నుంచి అది ఏమైపోతే ఆటోమేటిక్ గా టర్మినేట్ అయిపోతా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాము. సో ప్రీవియస్ దాని లోపల కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాము. అవి కాకుండా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను నేను. సో సింపుల్ ఇఫ్ మీదనే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. సో క్వశ్చన్ రాయండి. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు read a number. Write a program to read a number and print the given number is even or odd. Even or odd. So by using simple if statement, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అనేది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు ఇందుకోసం మనం ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి అంటే కేవలం 1 నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో నేను ఇందుకోసం ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయితే వాడుతా ఉన్నాను. ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఇచిల్ డాట్ స్కానర్
నా క్లాస్ ఈవెన్ ఆడ్ అని తీసుకుంటున్నాను. ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, string arguments. Okay, right. Now use scanner class. Scanner object is equal to new scanner system.in input function. Right. సో ఇప్పుడు ఒక వేరియబుల్ అయితే నాకు కావాలి. సో ఇంట n అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము n కి వాల్యూ అయితే ఎంటర్ చేయాలి. సో అందుకోసం అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఓన్లీ ప్రింట్. సో ఎంటర్ ఎనీ నంబర్. సో ఏదైనా ఒక నెంబర్ని ఎంటర్ చేయమని మనం మెసేజ్ అయితే ఇస్తున్నాము. సో మనం ఎంటర్ చేసే నెంబర్ని ఏం చేయాలి, ఇప్పుడు స్కాన్ చేయాలి కదా. సో వేరియబుల్ నేమ్ n ఈజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంటీజర్. రైట్. సో ఇప్పుడు మనమైతే ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబర్ ఎప్పుడు ఈవెన్ అవుతుంది అంటే, సో మనం తీసుకున్న నెంబర్ని 2 తోటి డివైడ్ చేయాలి. సో మనం తీసుకున్న నెంబర్ని 2 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. సో రిమైండర్ అనేది 0 వస్తే అప్పుడు మనం తీసుకున్న నెంబర్ అనేది ఏం నెంబర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ అనేది 0 కాకుండా ఇంకా వేరే ఏదైనా వచ్చింది అనుకుందాము, అప్పుడు మనం తీసుకున్న నెంబర్ ఆడ్ నెంబర్ అవుతుంది. సో కండిషన్ ఇఫ్ n మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో n అనే నెంబర్ని 2 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 కావాలి. అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్. క్లియర్. సో ఈక్వల్ 0 అయితే గివెన్ నెంబర్ ఈజ్ 0, నాట్ ఈక్వల్ 0 అయితే సో గివెన్ నెంబర్ ఈస్ ఆడ్. ఇఫ్ n modulus 2 not is equal to 0. So output statement system dot out dot println. So the given number is odd. End with semicolon. So clear right? So ఇప్పుడు మనం ఇది ఏ పేరు మీద సేవ్ చేయాలి, ఈవెన్ ఆడ్ అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. సో ఆల్రెడీ మనము టార్గెట్ ఫోల్డర్ ఒకటి పెట్టుకున్నాం కదా ప్రీవియస్ లో, అదే ఫోల్డర్ లో సేవ్ చేద్దాము. సో ఫైల్ నేమ్ డాట్ జావా మై ప్రోగ్రామ్స్ అనే దాంట్లో సేవ్ అవుతుంది. సేవ్. సో కింద టెర్మినల్ అయితే ఉంది మనకి. సో ఇక్కడ వచ్చేసి కంపైల్ చేద్దాము. సో ఫస్ట్ లొకేషన్ డెస్క్టాప్కి వెళ్ళాలి. సిడి స్పేస్ డెస్క్టాప్, సిడి స్పేస్ మై ప్రోగ్రామ్స్. క్లియర్ కొట్టేస్తున్నాను. నౌ జావాసి స్పేస్ క్లాస్ నేమ్ ఈవెన్ ఆడ్ డాట్ జావా ఎంటర్. సక్సెస్. సో రన్ చేస్తున్నాను. జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్. సో జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్. సో ఏమడుతుంది, ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేను 10 ఎంటర్ చేశాను. సో ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏమైతే నాకు ఈవెన్ అనేది వస్తుంది. సో ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్. ఈసారి నేను నెగిటివ్ నెంబర్ ఇస్తున్నాను, -10 ఇచ్చాను. సో -10 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. మళ్ళొక్కసారి చెక్ చేద్దాము. ఈసారి నేను 7 ఇచ్చాను. సో ద గివెన్ నెంబర్ ఈస్ ఆడ్. ఈసారి నేను -13 ఇస్తున్నాను. ద గివెన్ నెంబర్ ఈస్ ఆడ్. సో క్లియర్ అయింది. సో ఇప్పుడు మనం పాజిటివ్ నెంబర్ ఇచ్చినా కానీ నెగిటివ్ నెంబర్ ఇచ్చినా కానీ ఏ ప్యాటర్న్ లో ఇచ్చినా సరే మనకి కావాల్సిన ప్రాపర్ రిజల్ట్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది మనం ఎంటర్ చేసిన నెంబర్ని బట్టి అది ఈవెన్ నెంబరా అది ఆడ్ నెంబర్ అన్నది చెక్ చేయండి. సో కాన్సెప్ట్ వచ్చేసి ఏది వాడాము ఇందులో, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. కాపీ.